తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కబోతుంది. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండడంతో ఆ దిశగా సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధులను నిర్దేశించాలని పంచాయతీరాజ్ శాఖకు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్క తేల్చారు. వాటిని అధికారికంగా బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ని ఎంపీటీసీ సీట్లున్నాయి? జడ్పీటీసీ స్థానాలు తగ్గాయా లేక పెరిగాయా? గ్రామ పంచాయతీల సంగతేంటి? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరో ముందడుగు పడింది. ప్రాదేశిక స్థానాల లెక్క తెలిసింది. సర్కారు సూచనల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాల లిస్టు అధికారులు విడుదల చేశారు. 2019 ఎన్నికలప్పుడు ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు, మున్సిపాలిటీలో విలీనమైన మండలాలు, గ్రామాల సంఖ్యను బట్టి ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి ఫైనల్ లిస్టు బుధవారం విడుదల చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి నిన్నటి నుంచి స్థానిక సంస్థల నగారా మోగడానికి సిద్ధంగా ఉందని చెప్పే సందర్భంలో మరి గతంతో పోల్చుకుంటే ఈరోజు మరి ఎంపీటీసీ స్థానాలు కావచ్చు, జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు తగ్గించడం చాలా శోచనీయం. ఎందుకంటే తెలంగాణలో 33 జిల్లాలు ఆనాడు మరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి 33 జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసే సందర్భంలో మరి నిన్న వచ్చినట్టు స్థానాల సంఖ్య చూసినట్టు మరి 31 మారడం అంటే జనాభా పెరిగిన కొద్దీ, ఓటరు వయోజనులు పెరిగిన కొద్దీ మరి ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు పెరగవలసి పోయి కుదించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈరోజు మరి గత 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినప్పుడు కూడా, ఎందుకంటే చాలామంది నూతన ఓటర్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు ఎంపీటీ స్థానాలు అదేవిధంగా జెడ్పీటీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. దగ్గర 2500 నుంచి 3000 వరకు ఒక ఎంపీటీసీ స్థానాలు. అదేవిధంగా మరి ఆ రకంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తగ్గించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈరోజు మరి పరిపాలన సౌకర్యం కోసం పరిపాలన మరి ప్రజలకు అందించే విధంగా చాలా ఎలాబరేట్గా ఉండాలి తప్ప ఇది కుదించడం వల్ల అనేక రకాల ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన పునరాలోచన చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎంతమంది ఎంపీటీసీలున్నా, ఎంతమంది జెడ్పీటీసీలున్నా పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ప్రజలకు సౌకర్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపైన మరొకసారి ఆలోచించి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సమరిచ్చిన జాబితా ప్రకారం 2019తో పోలిస్తే 2025లో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. గతంలో ఇవి 5847 సీట్లు ఉండగా ఈసారి 5773కు పరిమితమైంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం, కార్పొరేషన్లో సమీప గ్రామాలు విలీనం అవ్వడం కారణంగా 74 ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గాయి. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అనేక గ్రామాలు దగ్గరలోని మున్సిపాలిటీలో కలిసిపోయాయి. దీంతో మేడ్చల్ జిల్లా పరిషత్ కనుమరుగైంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్ల సంఖ్య 32 నుంచి 31 మారింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ముఖ్యంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వాళ్ళ పదవీ కాలం పూర్తయి దాదాపు సంవత్సరంన్నర గడుస్తున్న ఇక్కడ ఎలక్షన్లు నిర్వహించలేనటువంటి పరిస్థితి. సరే, ఆలస్యమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న మరి ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేంటిదంటే మరి స్థానికంగా సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పెంచడం జరిగిందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పల్లెలలో, గ్రామాలలో విస్తరణ ఎక్కువ జరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది, ప్రజల సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఎంపీటీసీ స్థానాలను, జెడ్పీటీసీ స్థానాలను పెంచడం శుభపరిమాణం. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించి మున్సిపాలిటీ ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కలుపుకొని కూడా భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా శుభపరిమాణం. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. గ్రామ పంచాయతీల విషయానికొస్తే గతంలో 12,769 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈసారి 12,777 గ్రామ పంచాయతీలో ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఇక 2019తో పోలిస్తే 2025లో వార్డుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి.
2019లో 1,13,136 వార్డులుండగా ఈసారి అవి 1,12,700 అయినట్లు తేలుస్తుంది. జెడ్పీటీసీ స్థానాలు 539 నుంచి 566కు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు 33, జిల్లాకు ఒక జెడ్పీ చైర్మన్ ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత జనాభా అనేది పెరగడమే ఉంటుంది కానీ తగ్గుడు అనేది మొన్న చూస్తే బీసీలలో కూడా దాంట్లో తక్కువనే చేసిండ్రు. జనాభా ప్రకారము ఇప్పుడు పెరుగుతుందని చెప్పానంటే ఎవరైనా జెడ్పీ చైర్మన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దోహంలో ఉండి వాళ్ళు అసలు ఏం చేస్తారో ఏందో అనేది తెలియలేని పరిస్థితి. ఇవాళ సంఖ్యల ప్రకారం చూసుకుంటే మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఉన్నదాని పరిస్థితిలో పెరుగుతాయి. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఇలా చూసుకుంటూ పోతే కింది నుంచి స్టార్ట్ అయితే పైదాకా ఇవి పెరగడం జరుగుతుంది. కానీ ఇది 2019 నుంచి ఇప్పటి మటుకు పెరిగినే తప్ప తగ్గిందనేది లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చిత్తశుద్ధి లేకుండా దీన్ని ఏంది అని అంటే 31 జిల్లాలుగా చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఇక జాగ్రత్త అని చెప్పని నేను ఏదో చిన్న నోటిఫికేషన్ లాంటిది స్టార్ట్ చేసిన 23వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందని చెప్పని. అంటే ఇది మళ్ళా బ్లఫే, అందరినీ మళ్ళీ మభ్యపెట్టి ఇదే ప్రకారంగా చేసి ఉన్న ఇప్పుడు కార్యకర్తలకు ఉత్సాహం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర అరే ఇది పెరుగుతుంది నేను తయారు కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కానీ తయారవడుగా అందరినీ నిరుత్సాహపరుచుకుంటా ఇలా ప్రజలనే కానీ, కార్యకర్తలనే కానీ, నాయకులందరినీ కూడా నిరుత్సాహపరుచుకుంటా ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి చాలా రోజులైంది. 2024 జనవరి 31తో వాటి కాల పరిమితి తీరిపోయింది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సర్కార్ రెడీ అవుతుంది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అటు అధికారులు కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్ జరిపేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో వార్డు నెంబర్ల కాన్షియల్ మొదలుకుంటే సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రతిదీ తగ్గించుకుంటూ వస్తున్నాం. మున్సిపాలిటీకి వచ్చేసరికి వార్డులను కూడా తగ్గిస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా ప్రతిపాదికను బట్టి వార్డు నెంబర్లను పెంచాలి తప్ప కానీ తగ్గించరు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చి 18 నెలల లోపే వార్డు నెంబర్లను తగ్గిస్తున్నారు, రిజర్వేషన్లను తగ్గిస్తున్నారు, సర్పంచ్లను తగ్గిస్తున్నారు, ఎంపీటీసీలను తగ్గిస్తున్నారు. అన్నీ తగ్గించుకుంటూ వచ్చి ప్రజలను డోకా చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను మభ్య పెడతారు. వార్డులకు వచ్చేసరికి మున్సిపాలిటీగా పురపాలక సంఘం కానీ, నగరపాలక సంఘాలు కానీ ఇళ్ళకి వచ్చేసరికి ప్రజలను మభ్య పెట్టుతారు. వీళ్ళు అభివృద్ధి చేసి తక్కువ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్య పెట్టడంలో తప్ప కానీ దీంట్లో ప్రతి విషయంలో కానీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ డోకా చేస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలపై ఒక అవగాహన వచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లయింది. ఇక నోటిఫికేషన్ వెలువడడమే మిగిలింది. అది ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ చాలా లేట్ చేసి ప్రభుత్వం గత స్థానిక సంస్థల అభివృద్ధి స్థానిక సంస్థలు ఉంటే పల్లె ప్రగతి కానీ గ్రామాల్లో నడిచే అన్నీ కుంటుపడిపోయినాయి. ఈ మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా గ్రామాలలో గతంలో ఎలక్షన్ పెడితే స్థానిక సంస్థలలో అన్ని పార్టీల కన్నా మిన్న టీఆర్ఎస్ పార్టీ గెలుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి స్థానిక సంస్థలను లేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు లేట్ చేసినా, ఇంకెన్ని రోజులు లేట్ చేసినా రాబోయే రోజుల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి కోసం ప్రజలంతా సమైక్యంగా ఉన్నారు. రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ గెలిచడానికి ముందున్నది. మరియు ప్రభుత్వం 6 పథకాలు ఇస్తానని ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. 6 సూత్రాలల్లో గ్రామీణ ప్రజలకు ఇండ్లు ఇస్తాను, ఇళ్లలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇండ్లు ఇవ్వడం మొదలుపెట్టుకొని ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి ఊరికి 5ో 10ో వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. మరియు అందులో ఫెయిల్ అయ్యారు. ఈ రైతు బంధు ఇస్తామని కూడా కొంతమందికి ఇచ్చి రైతు బంధు కూడా ఫెయిల్ అయ్యారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.